దక్షిణాదిలోనే కాదు దేశంలోనే సనాతన ఫాసిజానికి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తున్న ఏకైక విప్లవ వీరుడు మన నాయకుడు తోల్ తిరుమావళవన్. ఈ రాష్ట్రంలో అసమానతలకు వ్యతిరేకంగా మన పార్టీని ముందుకు తీసుకుపోవాలని, ప్రజల్ని పోరాటం చేసే విధంగా, మన పార్టీ నాయకత్వం వహించే విధంగా మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నాయకుడు తిరుమావళవన్ గారు. అసలు ఇలాంటి నాయకులు మనకి ఎక్కడ దొరకరు. కాశీరామ్ సార్ తర్వాత ఇలాంటి నాయకులు మనకు దొరకడం అనేది మన అదృష్టం. మనకంటూ సొంత రూపాయి లేకుండా, ఒక్క రూపాయి లేకుండా, సొంత కుటుంబం లేకుండా 24 గంటలు మన జాతుల్ని, మన సమాజాన్ని కాపాడడానికి, చైతన్యం చేయడానికి పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు మన నాయకుడు తిరుమావళవన్ గారు. అదేవిధంగా 24 గంటలు మన నాయకుడితో వెన్నంటి ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి బాలసింహం అన్న గారు. చాలా అద్భుతమైన నాయకుడు. 3 నెలలు 4 నెలలు ఒక్కొక్కసారి ఇంటికే పోడు. 24 గంటలు మన లీడర్ తిరుమావళవన్ సార్తో మన అన్నగారు బాలసింహం గారు వెన్నట్టు ఉంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. మనల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి బాలసింహం అన్న గారు. కాబట్టి ఈ సందర్భంగా మన జిల్లా కమిటీల నాయకుల్ని, అదేవిధంగా మన రాష్ట్ర కమిటీ నాయకుల్ని, ముఖ్యంగా పార్టీ అభ్యర్థుల్ని ఉద్దేశిస్తూ కొద్ది నిమిషాలు మాట్లాడాల్సిందిగా నేను మన నాయకుడు తిరుమావళవన్ గారిని కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ అవర్ లీడర్ టు అడ్రస్ ది గ్యాదరింగ్. మన నాయకులు బాలసింహం అన్న గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. రమణ గారు తిరుమావళవన్ సార్ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇవాళ మన లీడర్ని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడానికి తానే వెళ్ళారు. వారిని 1 నిమిషం మాట్లాడాల్సింది. జై భీమ్ బ్రదర్స్, జై భీమ్ సిస్టర్స్. తిరుమావళవన్ సార్ గురించి చెప్పడానికి నాకు దగ్గర సాన్నిహిత్యం ఉన్నా కానీ ఆయన జీవితం అంతా అట్టడుగు వర్గాల కోసమే అంకితం చేశాడు. నేను చాలా కాలం నుంచి సన్నిహితంగా మెలుగుతున్నాను సార్తో. ఆయన ఉదయం 4 గంటలకు 5 గంటలకు లేస్తే టిఫిన్ కూడా చేయకుండానే స్టార్ట్ అవుతుంది ఆయన ప్రోగ్రాము. ఆయనతో పాటు మేము తిరిగిన రోజులు కూడా మేము అలసిపోయి చేతులు దండం పెట్టి మేము వెళ్ళిపోతాం సరే వెనక్కి వచ్చిన వాళ్ళము. 4-5 గంటలకు మొదలైతే రాత్రి 12-11కు ఇంటికి కానీ రారు. ఆయనకు ఫ్యామిలీ లేరు, ఆయన ఒక్కరే జీవితం. మన వర్గాల కోసమే ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. అంబేద్కర్ తర్వాత నా దృష్టిలో ఈ దేశంలో అంబేద్కర్ తర్వాత, కాన్షీరామ్ తర్వాత తిరుమావళవన్ సార్ ఈ దేశానికి, ఈ మూలవాసులకి రక్ష. పర్టికులర్గా మతోన్మాదం గురించి మనం చెప్పాల్సిన పని లేదు. సార్ ఒంటికాల మీద వాళ్ళు వేస్తూ ఉంటారు. ఆయన అండే మనకు శ్రీరామ రక్ష. అందువల్ల మనం భీమ్ రక్ష. అందువల్ల మనము ఏదో చేస్తారు, ఏదో వస్తారు, మనం చేయకూడదా అనేది మనం వాళ్ళంతా జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే మీటింగ్లు పోతూ ఉంటారు, ఏదో కుహానా పార్టీల కోసం వెనకాల పరిగెత్తా ఉంటారు. కానీ మనకు ఇంకా ఐకమత్యం రాలేదనిపిస్తుంది నాకు. ఇంకా రావడానికి టైం పడుతుంది. ఒక్కొక్కరు జాగృతం కావాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని మోసపోతే మనమే వెనక్కి వెళ్ళిపోతాము. అందువల్ల ఒక్కొక్క అడుగే ముందుకెళ్తుంటుంది. సార్ కూడా పార్టీ పెట్టినప్పుడు తమిళనాడులో 1 అడుగుతోనే ప్రారంభం చేశారు. ఈరోజు లక్షల మంది జనాలు. నేను ప్రచారానికి వెళ్ళొచ్చాను అక్కడ చిదంబరంలో. ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు ప్రచారం మీద ఉంటే కాలు బొబ్బలు ఎక్కిపోయి వాసిపోయినా. కనీసం నేను పోయినా కానీ 10 నిమిషాలు కూడా మాట్లాడుకోలేకుండా రిటర్న్ వచ్చినాను. నేను 5 రోజులు తిరిగాను. నాకు మోషన్స్, వామిటింగ్స్ అయిపోయినాయి. ఆయన మాత్రం తిరుగుతూనే ఉంటారు. ఆయన ఏంటంటే నిత్యం ప్రజలతోనే ఉంటారు. కుటుంబం లేకుండా ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. కాన్షీరామ్ తర్వాత ఆయనే మన జాతిలో ఉండే ఒక ఏకైక లీడరు. కానీ తోల్ తిరుమావళవన్ గారి నాయకత్వం, డాక్టర్ తోల్ తిరుమావళవన్ గారి నాయకత్వం. మన దురదృష్టం ఏంటంటే, మన జాతుల్లో ఉన్న దురదృష్టం ఏంటంటే, మన నాయకుడు ఎవరైనా ఒక వ్యక్తి పైకి వస్తున్నాడంటే వాడిని ఎట్లా కిందికి దించాలని చూస్తూ ఉంటారు. మనకు అదే దరిద్రమైన అవలక్షణాల్లో మొదటిది అదే. అందువల్ల ఏంటంటే ఇటువంటి లీడర్ నాకు తెలిసినంత వరకు ఇండియాలోనే ఇప్పుడు అందరూ వేరే లీడర్ కూడా దళిత లీడర్లు ఉన్నారు,
రామదాస్ అతవల్లి ఉండరు, చాలా లీడర్లు ఉండరు. అందరూ పోయి మొదలు పక్కన పార్టీలో చేరిన వాళ్ళే. ఈయన ఒక్కడే మోడీ గారిని, ఆర్ఎస్ఎస్ ను, సనాతన ధర్మాన్ని ఎదురిస్తూ ధీరుడుగా నిలబడ్డాడు. ఈ తెలంగాణలో పోటీ చేసే అందరికీ నా హార్దిక శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి. ఓట్లు ఎన్ని వచ్చాయా, గెలిచామా లేదని కాదు, మన ఉనికిని చాటే దానికోసం. అంబేద్కర్ అదే అన్నాడు, ఏది పులుల తల దించే మేకల మాదిరి ఉండకూడదు, తల ఎదిరించే పులుల మాదిరి ఉండాలి మనం అందరం కూడా. అందువల్ల పులుల మాదిరి గర్జించండి. అందుకోసం వీసీకే పార్టీలో కూడా విముక్తి చిరుతల కక్షి అంటే ఏం తెలుసా, విడుదలై చిరుతాగల కక్షి, పులి బోన్లోంచి బయటకు వచ్చింది గర్జించడానికి అనేది. అందువల్ల మనం ఎప్పుడు కూడా మేకల మాదిరి ఉండొద్దు, గర్జించండి. వచ్చిన కాడిక చచ్చేంత వరకు పోరాటమే. ఈయన తర్వాత ఇంకొకరు వస్తారు, ఇంకొకరు తర్వాత ఇంకొకరు వస్తారు. అట్లా అనుకుంటే అంబేద్కర్ పుట్టేవాడు కాదు, ఈ రాజ్యాంగం రాసేవాడు కాదు, మనకు గాంధీ మహాత్ముడు పుట్టేవాడు కాదు, స్వతంత్రం వచ్చేది కాదు. ఏదో ఒకటి అడుగు పడాల్సిందే. ఈ రోజు 1000 ఓట్లు రానిలేండి, 2000 ఓట్లు రాని, 3000 రాని, అది ఒక అడుగు మన జాతి కోసమే మైండ్ లో పెట్టుకొని పనిచేయండి. జై భీమ్. మేకలను మాత్రమే బలిస్తారు, పులులను కాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటని అర్థం చేసుకొని విముక్త చిరుతపుల్ల పార్టీని మన లీడర్ తిరుమావళవన్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. తన ఉద్యోగాన్ని బ్యాంక్ ఎంప్లాయీ బాలసింగం గారు, బ్యాంక్ మేనేజర్, ఈ ఉద్యోగాన్ని ముందుకు తీసుకుపోవడానికి తన బ్యాంక్ ఉద్యోగానికి, బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 24 గంటలు మన పార్టీలో సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ సెక్రటరీగా, 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాలసింగం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను తెలుగు ఈయన హైదరాబాద్ పనిచేశారు, ఇండియన్ బ్యాంక్ లో. హైదరాబాద్ లో పనిచేశాను, హిమాయత్నగర్లో పనిచేశాను. కొంచెం తెలుగు. మన తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ జలకర శ్రీనివాస్, మత్స్యదేవేంద్ర, ఆంజనేయ, అమ్మాగారు, 7 కాన్స్టిట్యున్సీ కంటెస్ట్ చేసేవాళ్ళు అందరికీ జై. మన సీనియర్ చెప్పారు డాక్టర్ శ్రీనివాస్, పార్టీ చిన్నదా పెద్దదా అనేది అది చూడకూడదు, బుల్లెట్ పోయి పడిందా లేదా అని చూడాలి. బుల్లెట్ చిన్నదే, అదే పవర్ఫుల్. అదే మాదిరిగా పొలిటికల్ పార్టీలో పెద్ద పార్టీ, చిన్న పార్టీస్ ఉంటుంది. ఏ పార్టీ ఆ ఐడియాలజీ వల్ల ప్రజలకు మంచి చేసేదానికి చేస్తున్నారని చూడాలి. బీజేపీకి కూడా ఐడియాలజీ ఉంది, కానీ ఆ వాళ్ళ ఐడియాలజీ ఏమి, బీసీకే ఐడియాలజీ ఏమి? బీసీకే ఐడియాలజీ ప్రజల కోసం, హ్యూమానిటీ కోసం, ప్రజల్ని రక్షించాలని కోసం బీసీకే ఐడియాలజీ. ఆ ఐడియాలజీ క్లారిటీ ఉన్న ఒక లీడర్, ఇప్పుడు రమణ చెప్పారు కదా, ఇండియాలోనే అంబేద్కర్ తర్వాత, కన్షీరామ్కి తర్వాత ఒక ఐడియాలజికల్ క్లారిటీ ఉన్న ఒక లీడర్ ఉన్నారంటే ఇక్కడ మాత్రం కాదు, బయట మాత్రం కాదు, స్ట్రీట్ లో, రోడ్లో మాత్రం కాదు, పార్లమెంట్ లో మోడీ ముందు నిలిచి మోడీని వ్యతిరేకం చేసి గట్స్ తో మాట్లాడే ఒకే లీడర్ ఉన్నాడంటే పార్లమెంట్ మన లీడర్. ఆ లీడర్ ఇప్పుడు ఇండియాలో 28 పార్టీస్ ఉంది. ఈ 28 పార్టీస్ లో ఒక పార్టీగా, ఒక లీడర్ గా బీసీకే ఉంది. మన లీడర్ డాక్టర్ తిరుమావళవన్ గారు ఉన్నారు. కానీ ఇండియా బ్లాక్ ఎట్లా వచ్చిందంటే అందరికి తెలియదు. ఏదో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అది రెడీ చేశారు, ఫామ్ చేశారు, లెఫ్ట్ పార్టీస్ చేశారు అని అనుకుంటారు. కానీ దీనికోసం ఒక బేసిక్ ఫౌండేషన్ గా ఉండే ఒక లీడర్ ఉన్నారంటే మన లీడర్ డాక్టర్ తిరుమావళవన్ గారి. ఇండియా బ్లాక్ ఇప్పుడు ఇట్లా ఎమర్జ్ అయ్యిందంటే 11 years నుంచి దీనికోసం పోరాడుతూ ఉంటారు. రాహుల్ గాంధీని స్టేట్ గా వాళ్ళు మీట్ చేశారు, లెఫ్ట్ పార్టీస్ లీడర్స్ ని పోయి వాలంటరీగా పోయి మీట్ చేశారు. అట్లా ఎవాల్వ్ అయ్యిందే ఇండియా బ్లాక్. ఆ ఇండియా బ్లాక్ ఎమర్జ్ అయ్యేదానికి చాలా ప్రయత్నం చేసిన
లీడరే మన లీడర్ డాక్టర్ తిరుమావళవన్ గారు. ఇప్పుడు బీసీకే పార్టీ తమిళనాడులో 2 ఎంపీ కంటెస్ట్ చేసింది. లాస్ట్ టైం 2 ఎంపీ ఉన్నాము, ఇప్పుడు 2 ఎంపీ కంటెస్ట్ చేసి ఉన్నాము. ఈసారి మనం స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీగా మనం రాబోతున్నాం. నెక్స్ట్ మనం నేషనల్ రికగ్నైజ్డ్ గా రావాలంటే తెలంగాణలో ఒక ఎంపీ అయినా మనం గెలవాలి. నెక్స్ట్ ఎలక్షన్ లో ఆంధ్రాలో ఒక ఎంపీ అయినా గెలవాలి, కేరళలో ఒక ఎంపీ అయినా గెలవాలి. అట్లా 4 రాష్ట్రాల్లో మనము ఒక్కొక్క ఎంపీ గెలిస్తే ఈ పార్టీ బీసీకే పార్టీ నేషనల్ పార్టీగా నెక్స్ట్ 2029 ఎమర్జ్ అవుతుంది. దానికి ఒక బేస్ వేసేదానికైనా ఒక టైం ఇది. తెలంగాణలో మీరు 7 మంది మీరు కంటెస్ట్ చేసేది. మీరు కంటెస్ట్ చేసే 7 మందికి నేను విష్ చేసుకున్నాను. మీరు ప్రజల్ని కాదండి, రోడ్లో పోయి వచ్చేదంతా ఓటుగా మారదు. డైరెక్ట్ గా పర్సన్స్ ని మనం వాళ్ళ మనసులో మనకు స్థానం ఇవ్వాలి. అప్పుడే వాళ్ళ ఓటు మనకు వస్తుంది. వాళ్ళని మనం టచ్ చేయాలి, పర్సనల్ గా మనం టచ్ చేస్తే వాళ్ళు మనకి ఓటు ఇస్తారు. దిస్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్. అవర్ లీడర్ ఆల్సో యూస్ టు టెల్ దిస్. మనము పీపుల్ దగ్గర వాళ్ళని మనము కలిసి వాళ్ళ దగ్గర మాట్లాడాలి. వాళ్ళ దగ్గర మాట్లాడితే మనకు సపోర్ట్ చేస్తారు. ఇంకొకటి మనం టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉండే మోడర్న్ టెక్నాలజీని, సోషల్ మీడియాని, ఇది అర్బన్ గా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ అర్బన్. సో మీరు ఎంత ఈ సోషల్ మీడియాని, టెక్నాలజీని యూజ్ చేసుకుంటారో అంత పీపుల్ దగ్గరికి రీచ్ అయ్యేదానికి వీలవుతుంది. దానివల్ల దేశం ప్రమాదంలో ఉంది. మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ని ఓడించాలంటే మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో మనం కంటెస్ట్ చేసింది ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షా వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళకు ఓటు వేయకూడదు అని చెప్పాలి. దానికోసమే మనం కంటెస్ట్ చేస్తున్నాము. ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ మనకు దొరుకుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ మీకు ఇచ్చిన మా జిలకర శ్రీనివాస్, మన డాక్టర్ తిరుమావళవన్ గారికి నమస్కారం చేసి మీరు అందరూ గెలవాలని చెప్పి చేస్తున్నాను. జై హింద్. Thank you, Anna. Wonderful speech. Now I request our leader Tirumavalan sir to address the meeting. వర్ధిల్లాలి తిరుమావళవన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తిరుమావళవన్ గారి నాయకత్వం. First of all, I wish to see all the candidates one by one. మచ్చ దేవేందర్, తెలంగాణ షాప్, He went outside, sir. హైదరాబాద్ డాక్టర్ పద్మజ, భువనగిరి ఎర్ర సూర్యం, మెదక్ ఎల్లయ్య ఊరెల్లి, और नागर कर्नूल दासरी भारती, हाँ यस, महबूब नगर शंकर रेड्डी, महबूब नगर covered north south. Wish you all the best. Thank you, sir. State President Dr. Jalakara Srinivas and all other frontline leaders. Our headquarters secretary A. Balasingam from Tamil Nadu and our supporter, well-wisher Ramana, Venkat Ramana. Good afternoon to you all. We are going to face parliament elections forthcoming 13th May. Today, May 2nd, only 10 days more. This is first step of our party
in Telangana to consolidate Dalits, tribals, and other Bahujan communities. You all know very well that we are with India Black Alliance. Out of 28, VCK also one of the India Bloc parties. In Tamil Nadu, we are one of the political party in the India Bloc Alliance. We got 2 seats, parliamentary constituencies. But here, we don't have access with the Congress party. And there is no need to join along with the bloc parties in Telangana, so that we have planned to contest some other constituencies. Except these all 7 constituencies, we can extend our support to India Bloc. We can declare this and we can call upon our people to support the candidates belongs to India Bloc. Except all these 7 constituencies. We are emerging party in Telangana. We have to learn the electoral process. This is very important to VCK in the initial stage and earlier stage. So that I agreed to contest in Andhra Pradesh, Telangana, Karnataka, Kerala, and also in Maharashtra. There is one candidate is contesting Latur constituency in Maharashtra. One candidate is contesting from Kerala. 3 from Karnataka, but Congress leaders, particularly Deputy CM and CM, asked us to extend our support to the candidates of Congress in Karnataka, so that at the last moment we declared in the press meet that we are extending our support to the Congress candidates, because there is a crucial fight between Congress and BJP in Karnataka. There may be a chance to lose the victory of Congress candidates with the differences of votes, thousands, 1,000, 2,000 like that. So Congress leaders asked me over phone to withdraw, but legally we cannot withdraw the petition. So the last moment, before 2-3 days, I went to Bangalore and I convinced all the 3 candidates, and
declared that we are supporting Congress candidates in Karnataka. And also I did election campaign for Congress candidates in Bangalore city. But in our Telangana state, there is no this kind of crisis like in Karnataka and Andhra Pradesh. There is no such a crisis in between our parties, Congress and BJP. But in Andhra Pradesh, we tried to have a seat share with Congress. I met last Sharmila. 2 weeks back, I think. I visited here and met Madam Sharmila, the PCC President of Andhra Pradesh, along with our State President Vidyasagar and Jayatara Srinivas. But there was no response from their side about our request. So finally we have decided to contest in Andhra Pradesh also. So Vidyasagar declared 9 candidates are contesting in assembly constituencies, 2 candidates contesting from parliamentary constituencies. So this is the informations we have to know. Now I would like to say something about this parliament elections. This is not as usual election. As usual election. This is a war between Democrats and fascists. We are with the people. We are Democrats. We are fighting against fascists, BJP and Sangh Parivar. For the past 10 years, I am talking about this subject. Sangh Parivars are more dangerous to the nation, to the constitution of our country. Now only all the opposition parties have come together to fight against BJP and Sangh Parivar. So this is the high time to make expose the fascist politics, BJP and Sangh Parivar's agenda. We are the children of Dr. Babasaheb Ambedkar. We are the legacies of Babasaheb ideologies. So we have the responsibility to fight against BJP and RSS, to protect the ideologies of Dr. B.R. Ambedkar. So we should know that there is a big threat to the Constitution, a big threat to the ideologies of Dr. B.R. Ambedkar. So VCK has the major responsibility to consolidate all Democrats,
to defeat fascists. So this is the main message to convey our people. So we have to meet the people. We have to go to the villages. This is the high time to meet the people using these electoral opportunities. Across the country, all the Ambedkar movements are bringing the ideologies of Dr. B.R. Ambedkar to the people. But still we are not politicizing the people. There is a difference. We are bringing the ideologies to the people, but not politicizing the people. Politicizing the people is very important. We are bringing our icon, Dr. B.R. Ambedkar, to the people. We are bringing the ideologies of Dr. B.R. Ambedkar that we need a society which is cashless. This is ideology of Dr. B.R. Ambedkar. We have to make our India cashless. We have to make a society which has equality among the people. There should not be discrimination among the people in the name of caste, in the name of religion, in the name of gender. These are all the ideologies of Dr. B.R. Ambedkar. Every Ambedkar movements working as social organizations, cultural organizations, but not like as political party, except DSP. So this is very important message we have to understand. BCK may be a social organization. This may be a cultural organization. This may be a party which has ideology of Dr. Ambedkar, but still we are trying to convert this movement as political party. That is very important. The mere name will not work out. Kachi means party. If we name the organization as party, it will not work out. Party means should have political ideologies, political agenda, political work program. That is very important. That is the message, politicizing the people. Who are ruling us? Why they are ruling us? Who is in the power always occupying the power? Why they are always in the power? Why we can't? Why we don't have political power? Why we cannot attain the political power? When we are going to capture the power? These are the questions to make among the people. This is the way of politicizing the people. We are working hard every day, but we are still in poverty. Why?
we don't have enough money, we don't have enough income, regular income to educate our people, children, or to develop our standard of living. Why it is going like this, years together, generation to generation? My parents are working hard, but still my family is under the poverty. My grandparents are also hard workers, but my family was always in poverty condition. Why this discrimination in our life? This kind of working, making this kind of questions among the people. This is the way of politicizing the people. So, we have to politicize the people. Then only we can realize the strength of power, political power. Actually, we don't know about the political power. Just we are celebrating the elections, that's all. Our people are celebrating the elections, whatever it is, assembly election or parliament election. They do not bother about the political power. So we should politicize the people. What is political power? Why they are contesting elections? Why we do not? We do not bother about winning in these elections, but we have to contest. We make candidature of our party cadres. So these 7 candidates will feel that I am MP candidate. I am an MP candidate. This kind of feel will promote your thought, promote your power, confidence. How they are facing elections, how they are flourishing funds, how they are meeting the people, how they are attaining the power. Why don't we do like this? So you go to the people at the time of the elections. That is very important. As a candidate. Otherwise, you can criticize the electoral politics. You can criticize the electoral parties. You can criticize the rulers. You can accuse them. You cannot achieve anything. So this is not the way to politicize the people. You don't accuse anyone. Don't make allegations any party leaders. That is not our program. We have to meet the people, learn the people, and learn the society. So you should be a candidate in the field. The mere announcement will not work out. As a candidate, you should meet the people for a week or for a couple of days. Then you can find what is going on in the electoral process. You have to fill up the nomination form. You have to produce what are the certificates they need. You have to choose symbol. There is a many procedures. These are all the facts we have to know.
what is his name? Anjaneyu. His petition rejected. He has frustrated. This is one of the experience. Why our petition has rejected. Hereafter, he will not do the fast. So, everyone we have to learn how to download the petitions, applications, how to fill up the affidavits, what are the certificates we have to enclose along with the petitions, how many voters have to propose our name as a candidate. So these are the ways to learn the politics, to learn the electoral process. That's what I am asking Indira Srinivas, you please fill some candidates, they have to learn what is the electoral process. Not for winning. We know very well. We do not bother about the votes after elections, the time of counting. We do not bother about it. But you should give option to our people. If you are not giving option to vote for us, they will vote for anyone. They may be caste fanatic, religious fanatic, anti-Dalit. What to do? People are for the democracy, they have to vote anyone. If you are not giving option to vote for you, people will vote for anyone. People will vote for anti-Dalit. People will vote for religious fanatics like BJP or anyone else. So, we must express to the people that there is an option for you, that is VCK. You can vote for VCK, you can vote for VCK candidates. This is the message to the people in these 7 constituencies. So hereafter, this is one of the strategy of Kamsharabji. He didn't bother about the votes, what we are going to get from the people. But he said that you must file nomination. You go to the people as a candidate. Then only you can organize the people who are teams, years together, the name of caste. So, I am asking you, face this election boldly, face this election with confidence, face this election with full spirit. Don't feel this only namesake. This is not for sake of to satisfy leader of the party. This is not right. I am seeing you as a MP candidate. I am proud of you, all the 7 candidates. I am proud of you, all the 7 candidates. You can say that I am MP candidate. I am from VCK party. You do not bother about the votes. That is not a problem. So, I wish you all, you should go to the people the rest of the days, the week days, till 11th May. Go door to door. You put your family. That's enough. Nothing to worry. You put your family. They should read your name. They should see your face. They should see our symbol.
they should see our name of the party, VC. So people will know that there is another option for us, except the BJP or any other parties. So we are making a space, we are making a choice, we are making an option to the people in this electoral politics. So we must think that we are not a mere social organization, we are not mere cultural organization, we are a political party. So we will also politicize ourselves, we also politicize the people. So politicizing the people is very important. Then only people will realize about the political power. Whenever people comes to know the power of politics, they will be united. They will come forward with the slogans of Dr. B.R. Ambedkar. The slogan of JP. So, my brothers and sisters, don't feel that this is a mainstream contesting. This is for our political experience. This is for our learning process. This is for our people politicizing the people. This is for politicizing the people. So this is my message. Actually, I asked Ilakara Srinivas that I am coming for election campaign each and every constituency. But due to my health, it's not possible. These days, I am going for treatment within a couple of days because I have some issues in my both legs. Our Ramana told. Whenever I am doing election campaign, I suffer like this. And both legs are still in problem. The swelling is there. So I cannot stand continuously hours together. I didn't go to the Kerala. I asked the Vidyasagar to limit the days. He asked me to come for 10 days. And I asked him to diminish the duration, 2-3 days. So I am going Andhra Pradesh, 7, 8, 9, only 3 days I think so. So here, no need, you can go, you meet the people, you ask the people, you put your families to the people. So this will be a great experience in the politics, enormously. That is very important. You will become a leader. All candidates will become leaders. We need leaders, not cadres. We need leaders. I am continuously from my earlier days, I am telling that I am not making cadres, I am making leaders. That is my job. I am making leaders. That is my job. So leaders need of the hour for our nation with the ideologies of Dr. B.R. Ambedkar and the Periyar or Marx. These leaders are our ideological icons. So with full hope, you please go to the people, and I wish you all for your success in future.
success not in the election, success in Future. our ambition, political ambition. So once again, I wish you all. Thank you. ఇప్పటిదాకా మనల్ని ఉద్దేశించి అద్భుతమైన సందేశం ఇచ్చిన మన నాయకులు, మన లీడర్ తిరుమావళవన్ గారికి ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోటీ చేయడం అనేది ప్రజల్ని కలవడానికి ఎన్ని ఓట్లు వస్తాయనే విషయాన్ని మీరు ఆలోచించవద్దు, దాని గురించి బాధపడవద్దు. ప్రజల్ని కలవాలి, ప్రజల్ని కలిసి మన ఆలోచన ఏంటో ప్రజలకి చెప్పడం అనేది చేయాలని చెప్పారు. అంబేద్కర్ ఏక సంఘాలు, బహుజన సంఘాలన్నీ కూడా అవి సామాజిక ఉద్యమాలే చేస్తూ ఉన్నాయి, వాటిని రాజకీయాలు చేయలేకపోతున్నారు. ఒక వీసీకే పార్టీ మాత్రమే ప్రజల్ని పొలిటిసైజ్ చేస్తున్నది, ప్రజల్ని రాజకీయంగా చైతన్యం చేస్తున్నది, రాజకీయంగా ఆర్గనైజ్ చేస్తున్నది అని చెప్పి ఎలా ఆర్గనైజ్ చేయాలో కొన్ని విషయాలు మనకి చెప్పడం జరిగింది. ప్రజల్ని కలవటమే దానికి పరిష్కారం. సో మీరు ఎలక్షన్స్లో పోటీ చేసేటప్పుడు మీరు ఎంతమంది ఉన్నారనేది కాదు, డోర్ టు డోర్ వెళ్ళండి. మీకు వీలైనంత ఎక్కువ మందిని వ్యక్తిగతంగా పర్సనల్గా కలిసి మన కరపత్రం ఇవ్వండి, మన గుర్తు గురించి చెప్పండి. మనం ఓట్లు వేస్తారా లేదా అనేది కాదు, మీరు పర్సనల్గా కలిసి వాళ్ళకి మన సందేశాన్ని అందజేయడం అనేది చాలా ముఖ్యమని చెప్పారు. అందుకని రాబోయే రోజుల్లో మనం ఇక్కడ ఎన్నికల ప్రచారంలో చాలా బలంగా మీరు మీ శక్తి మేరకు పనిచేయాలని, ఓటమి గెలుపుల గురించి ఆలోచించకుండా ప్రజల్ని కలవాలని చెప్పి మంచి సందేశం ఇచ్చినటువంటి మన లీడర్గా. వాస్తవానికి వారి కాలు బాగా వాచిపోయింది, కట్టింగ్ వేసుకుంటున్నారు, ఎక్కువసేపు నిలబడలేదు. ఇక్కడ ఉన్న 7 నియోజకవర్గాలకి 7 రోజులు టైం ఇవ్వాలని అనుకున్నారు, కానీ ఆరోగ్యం సహకరించట్లేదు. తాను సారు ట్రీట్మెంట్ కోసము చాలా అర్జెంటుగా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని తాను బాధపడ్డారు. కాబట్టి ఈ సమయం, ఈ ఒక్కరోజైనా మనకి సమయం కేటాయించినందుకు మనందరి తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా మన లీడర్ తిరుమావళవన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై